మానవులతో వ్యవహరించే విధానం ఎలాంటిదంటే ఒక ఒప్పందంతో కూడింది. దీన్ని మనం అగ్రిమెంట్ అంటాం, కమిట్మెంట్ అంటాం కదా. కమిట్మెంట్ అంటాం, అగ్రిమెంట్ అంటాం, ఒడంబడిక, ఒప్పందం. దేవుడు మానవులతో ఒప్పందం చేసుకుంటున్నాడు. నిబంధనలో ఇరు పక్షాల వారు అంగీకరించాలి, ఇరు పక్షాల వారు షరతుల మీద నిలబడాలి. అప్పుడే ఆ నిబంధన ఉంటుంది. ఏదైనా ఒక నిబంధన కొనసాగాలంటే ఒకరు మాత్రమే మాట మీద నిలబడితే సరిపోదు, ఇద్దరు కూడా వారు చేసుకున్న ఒప్పందం మీద నిలబడాలి. దేవుడు ఎలాంటి వాడండి? దేవుడు ఎప్పుడైనా నిబంధన విషయంలో ఫెయిల్ అయ్యేవాడా? మాట తప్పేవాడా? ఆయన ఏదైనా అవునంటే కాదంటే కాదంటే. కాబట్టి దేవుడు మొట్టమొదటి ఆదాముతో ఒక నిబంధన చేసుకున్నాడు. దేవుడు చేసుకున్న నిబంధనలో మొదటి నిబంధన ఏదంటే ఆదాముతో దేవుడు చేసుకున్న నిబంధన. ఆ నిబంధన ఏమిటండి? మనందరికీ తెలుసు. ఒక తోటలో అన్ని చెట్ల ఫలాలు తినవచ్చు, కానీ ఒక చెట్టు ఫలాలు మాత్రం తినకూడదు. అది ఒక నిబంధన. ఆ నిబంధన ప్రకారం ఆదాము నిలబడ్డాడండి? నిలబడలేదా? అదే తోటలో దేవుడు ఇంకో చెట్టు కూడా నేను మొలిపించాడు. అది ఏమిటండి? జీవవృక్ష ఫలం. జీవవృక్ష ఫలం తింటే నిరంతరము జీవిస్తాడు. కానీ ఆదాములు దేవుడు వద్దని చెప్పినటువంటి ఆ వృక్ష ఫలాలు తిన్నారంటే నిబంధన మీరారు. కాబట్టి మరి ఆ తర్వాత వాళ్ళు దేవుని తోటలోండి బయటికి పంపివేయబడ్డారు. బైబిల్లో దేవుడు మనుషులతో నిబంధన చేసుకుంటా ఉన్నాడు. అందులో నోహుతో దేవుడు నిబంధన చేసుకున్నాడు. దేవుడు నోహుతో చేసిన నిబంధన ఎలాంటిదండి? అతను ఏం చేయాలంటే ఒక ఓడ నిర్మించాలి. ఆ ఓడలో అతని కుటుంబం ప్రవేశించాలి. అందులోకి పక్షుల్ని, జంతువుల్ని కూడా తీసుకువెళ్ళాలి. అది ఒక నిబంధన. ఆ నిబంధనలో నోహు నిలబడ్డాడండి? నిలబడ్డాడా లేదా? ఆ నోహు 120 సంవత్సరాలు ప్రయాసపడి ఆ ఓడ నిర్మించినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు చెప్పినట్టుగానే దేవుడు ఎలాగ నిర్మించమన్నాడో అలాగే నిర్మించాడు. ఈరోజు ఆ ఓడ దేనికి సాదృశ్యంగా ఉంది? పేతురు చెప్తున్నాడు, ఆ ఓడ ఈరోజు దేనికి సాదృశ్యం అంటున్నాడు? బాప్తిస్మం. బాప్తిస్మం అనేది ఈరోజు నోహు ఓడకు సాదృశ్యంగా ఉంది. ఎవరైనా బాప్తిస్మం తీసుకున్నారంటే వాడు ఓడలో ప్రవేశించి రక్షింపబడినట్టు. ఆ తర్వాత దేవుడు భూలోకంలో ఎంతో మంది మనుషులు ఉన్నప్పటికీ ఒక మనిషిని ఎన్నుకున్నాడు. ఆ మనుషుల ద్వారా భూలోకంలో ఉన్నటువంటి వంశాలన్నిటినీ ఆశీర్వదించాలనుకున్నాడు. ఒక వ్యక్తి ద్వారా మొత్తం మానవులందరితో కూడా ఆయన సంబంధాన్ని కలిగి ఉండాలని కోరుకున్నాడు. ఎవరండి ఆ వ్యక్తి? నోహు తర్వాత ఎవరండి? అబ్రహాము. అబ్రహాముతో దేవుడు నిబంధన చేసుకున్నాడు. కాబట్టి అబ్రహాముతో దేవుడు చేసుకున్న నిబంధన అది ఇస్సాకుకి వర్తించింది. అదే నిబంధన యాకోబు కూడా వర్తించింది. ఎందుకంటే దేవుడు ఏమైతే చెప్పాడో అవే మాటలు మళ్ళీ ఇస్సాకుకి చెప్పాడు, అవే మాటలు యాకోబు కూడా చెప్పాడు. ఇదంతా పితరులతో చేసుకున్నటువంటి నిబంధన. ఇప్పుడు చూడండి బైబిల్ ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 5వ అధ్యాయము 2వ వచనం. ద్వితీయోపదేశకాండం మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధన చేసెను. యెహోవా మన పితరులతో కాదు, నేడు ఇక్కడ సజీవులమై నిలిచిన మనతోనే ఈ నిబంధన చేశాను. చాలండి. ఇక్కడ ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించండి. మోషే ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడండి మోషే? దేవుడు ఈ హోరేబు కొండ దగ్గర మనతో నిబంధన చేసుకుంటున్నాడు అంటున్నాడు. అది మన పితరులతో కాదు, ఇక్కడ సజీవులే నిల్చున్న మనతోనే అంటున్నాడు. పితరులతో చేసిన నిబంధన కాదంటున్నాడు. పితరులు అంటే ఎవరంటే మోషేకి పితరులు ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, వాళ్ళు ఇశ్రాయేలు అన్నమాట. అంటే నిజానికి యాకోబు సంతతి. కానీ ఇక్కడ ఇశ్రాయేలు మోషే అక్కడ ఉన్నప్పుడు మోషేతో మాట్లాడుతున్నప్పుడు మోషే అంటున్నాడు, ఇక్కడ సజీవులమే నిలిచిన మనతోనే ఈ నిబంధన చేసుకున్నాడు అన్నాడు. దాన్ని పాత నిబంధన అంటాం. మోషేతో ఇశ్రాయేలు చేసినటువంటి నిబంధనే పాత నిబంధన అంటారు. దీన్నే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో ఇర్మియా చెప్తా ఉన్నాడు.
ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 31వ వచనం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 31వ వచనం. ఇదిగో నేను ఇశ్రాయేలుతోను యూదావారితోను కొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా కాలంలో దేవుడు కొత్త నిబంధన చేయబోతున్నానంటూ ఆయన వాగ్దానం చేశాడు. 32వ వచనం నుంచి కూడా చదవండి సార్. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధన భంగం చేసుకున్నది. ఇది యెహోవా. ఇది చాలండి. ఇక్కడ చూస్తే ఇశ్రాయేలుతో చేయబడినటువంటి నిబంధన భంగమైంది అంటే ఆ నిబంధన ఫెయిల్ అయింది అనమాట. అందుకే దేవుడు కొత్త నిబంధన చేయబోతున్నాను అంటాడు. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించిన ఏంటంటే దేవుడు ఎప్పుడు మానవులతో నిబంధన చేసుకుంటానే ఉన్నాడు. ఆ నిబంధనలో మానవులు తప్పినప్పుడు ఆ నిబంధన తీసి కొత్త నిబంధన చేస్తున్నాడు అన్నమాట. ఇశ్రాయేలుతో సీనాయి కొండ మీద జరిగినటువంటి ఆ నిబంధన ఇప్పుడు ఉన్నదా? ఉందండి. హోరేబు కొండ మీద, సీనాయి కొండ మీద మోషే ద్వారా ఇశ్రాయేలుతో చేయబడిన నిబంధన ఇప్పటికీ ఉందా అంటే లేదు. ఎందుకంటే ఇర్మియా కాలంలో దేవుడు చెప్పేశాడు ఆ నిబంధనలో వారు నిలబడలేదు కాబట్టి కొత్త నిబంధన నేను చేయబోయే రోజులు వస్తున్నాయి అన్నాడు. దానిని హెబ్రీ పత్రిక హెబ్రీ రచయిత 8వ అధ్యాయంలో ఆ కొత్త నిబంధన ఏమిటో అక్కడ వివరించాడు. ఇర్మియా 31లో చెప్పిన విషయాలే హెబ్రీ రచయిత జ్ఞాపకం చేశాడు. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 8వ అధ్యాయం 8వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము. అయితే హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 8వ వచనించండి. అయితే ఆయన ఆక్షేపించి వారితో ఇలా చెప్తున్నాడు. ప్రభు చెప్పండి. అప్పటిలో ఇశ్రాయేలు ఇంటి వారితోను యూదా ఇంటి వారితోను నేను కొత్త నిబంధన చేయదును. అది వారిని చెయ్యి పట్టుకున్న దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. వారు నా నిబంధనలో నిలవలేదు కనుక నేను వారిని అలక్ష్యం చేసిందని ప్రభువు చెప్పుచున్నాడు. చాలండి. ఎప్పుడైనా ఒక నిబంధన ఒకవేళ తీసివేయబడిందంటే దానికి ఏదో కారణం ఉంటుంది. కాబట్టి ఇశ్రాయేలుతో చేయబడినటువంటి నిబంధనలో వాళ్ళు నిలబడలేదు కనుక ఆ నిబంధన తీసివేయబడినట్టుగా ఇప్పుడు కొత్త నిబంధన చేయబడినట్టుగా కనబడతా ఉంది. ఈరోజు మానవులందరితో దేవుడు చేసుకున్న నిబంధన ఏదండి? మనుషులందరితో, అది యూదులు కానివ్వండి, అన్యులు కానివ్వండి, ఎవరైనా సరే మానవులందరితో చేసుకునే నిబంధన ఏంటంటే అదే కొత్త నిబంధన. ఈరోజు ఆ నిబంధన ఏంటో మనం తెలుసుకోవాలి. మనం బైబిల్ చదువుతుంటే ఆదాముతో దేవుడు ఏ నిబంధన చేసుకున్నాడో మనకు అర్థమవుతుంది. నోహుతో దేవుడు ఏ నిబంధన చేసుకున్నాడు, అబ్రహాముతో ఏ నిబంధన చేసుకున్నాడు, దావీదుతో ఏ నిబంధన చేసుకున్నాడు, ఇలా మనం ఇవన్నీ చేసుకున్నప్పుడు ఆ నిబంధనల గురించి మనం చదువుతున్నాం. బైబిల్లో కూడా కొంతమంది వ్యక్తులు కూడా ఒకరితో ఒక నిబంధన చేసుకున్నట్టుగా ఉంది. ఏమండి అలా చేసుకున్న ఎవరు చెప్పండి? మనుషులే నిబంధన చేసుకున్నారు. అబ్రహాము అబీమెలెకు నిబంధన చేసుకున్నారు. దావీదు యోనాతాను నిబంధన చేసుకున్నారని ఉంది. అవునండి. అంటే నిబంధన ఇద్దరు వ్యక్తులు కానీ రెండు గుంపులు కానీ చేసుకుంటారు. అందులో ఎవరైనా ఆ నిబంధనలు నిలబడకపోతే ఆ నిబంధన రద్దయిపోతుంది. నిబంధనలో రెండు పక్షాల మధ్య కొన్ని షరతులు ఉంటాయి, నియమాలు ఉంటాయి. అవేంటో తెలుసుకోవడం అవసరం. ఈ రోజున ఇశ్రాయేలుతో చేయబడినటువంటి నిబంధనలో మనం లేవు. నిజానికి ఆ నిబంధన మనకి సంబంధించింది కాదు కూడా. కాబట్టి దేవుడు ఈ రోజున అందరితో చేసుకుంటున్నటువంటి ఆ కొత్త నిబంధన ఏమిటి? ఈ మధ్యాహ్న సమయంలో నేను మీతో మాట్లాడాలనుకున్న విషయం అదే. దేవుడు మనతో చేసుకున్న ఆ కొత్త నిబంధన ఏంటి? కొత్త నిబంధన అంటే
చెబుతాను. కొత్త నిబంధన అంటే హెబ్రీ పత్రికలో 3 విషయాలు ఆయన రాశాడు. 8వ అధ్యాయంలో, ఇర్మియా 31వ అధ్యాయంలో ప్రవచించాడు. అదే హెబ్రీ 8వ అధ్యాయంలో చెప్పాడు, నేను వారి దేవుడినై ఉందును, వారు నాకు ప్రజలై ఉన్నారు. నా ధర్మ విధులు వారి మనసుల్లోనూ హృదయాల్లోనూ రాయుదును అన్నాడు. నేను వారి దోషముల మీద దయ కలిగి వాటిని ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను అన్నాడు. అది కొత్త నిబంధన అండి. కొత్త నిబంధనలో 3 విషయాలు ఉన్నాయండి. మొదటిది ఏంటంటే మనకు గుర్తింపు ఉంటుంది. ఆయన మన దేవుడై ఉన్నాడు, మనం ఆయన ప్రజలమై ఉన్నాం. ఆయన మన తండ్రి అయి ఉన్నాడు, మనం ఆయన పిల్లమై ఉన్నాం. కాబట్టి మొట్టమొదటి షరతు ఏంటంటే ఆయన మన తండ్రిగా అంగీకరించడం, ఆయన ప్రజలుగా మనం ఉండాలనుకోవడం. అది నిబంధనలో మొదటి షరతు. పాత నిబంధన కాలంలో ఎవరు పడితే వాడు దేవుని ప్రజలు కాదు, ఎవరు పడితే వాడు దేవుని యొక్క సంతానం కాదు. ఇశ్రాయేలు మాత్రమే దేవునికి సంబంధించిన వారు. ఎఫెసీ పత్రికలో కూడా పౌలు అంటాడు, మీరు గతంలో నిబంధన లేని ప్రజలు అంటాడు. విగ్రహారాధికులు అందరూ ఏమై ఉన్నారు? నిబంధన లేని ప్రజలు. ఈ రోజున మనకు ఒక నిబంధన ఉంది. అది దేవునికి మనకు మధ్య జరిగినటువంటి నిబంధన. ఆ నిబంధన జ్ఞాపకం చేసుకుంటూ క్రైస్తవులు ప్రతి ఆదివారం ఒక పని చేస్తారు. ఏమిటండి? ప్రభురాత్రి భోజనం. ప్రతి కాలంలో కూడా నిబంధన గుర్తుగా కొన్ని దేవుడు ఉంచాడు. నోవు కాలంలో కూడా దేవుడు నిబంధనకు గుర్తుగా ఏముంచాడు? ఏమండి? మేఘధనుసు, ఇంద్రధనుసు. అలాగే దేవుడు కొన్ని గుర్తులు ఇవ్వడం జరిగింది. ఈ రోజున క్రైస్తవులు కొత్త నిబంధనను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు రాత్రి భోజనం తీసుకోవడం జరుగుతుంది. అయితే కొత్త నిబంధన అంటే దాని యొక్క ప్రయోజనం ఏమిటి? దాన్ని మనం ఎలాగ అర్థం చేసుకోవాలి? 27 పుస్తకాలు ఉన్నాయి. ఇవి కొత్త నిబంధన అమలులోకి వచ్చిన తర్వాత రాయబడ్డాయి. యేసు ప్రభు శిలువ మీద సమాప్తమైనది అని అన్నది దేని గురించి? ఆయన పాత నిబంధన సమాప్తమైనది అని చెప్పారు. యేసు ప్రభు శిలువలో ఆయన సమాప్తమైనది చెప్పింది దేని గురించి అండి? పాత నిబంధన గురించి. ఈరోజు పాత నిబంధన సమాప్తమైనదా ఇంకా కొనసాగుతున్నదా? పాత